వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్ బోర్డు తప్పిదాల బాధ్యులను శిక్షించాలంటూ ఆందోళన. నిరవధిక నిరాహార దీక్ష భగ్నం. లక్ష్మణ్ అరెస్ట్. అట్టుడికిన ఇంటర్మీడియట్ బోర్డు. పలు దఫాలుగా ముట్టడికి యత్నించిన అఖిలపక్షం. నీలోఫర్ ఆసుపత్రిలో పసిపాప మృతి. డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన. భయం గుప్పిట్లో మలయపట్టి మండలం. ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామాలు వదిలి వెళుతున్న ప్రజలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, శ్రీలంక బాంబు బ్లాస్ట్ బాధితుల ఆత్మశాంతి కోసం కాప్రాలు ఆల్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు క్రిస్టియన్ సంఘాల క్రైస్తవ సోదరులు, పాస్టర్లు పాల్గొన్నారు. కన్నీరు ప్రార్థన వ్యర్థం కాదయ్యా. ఆయన 6వ అధ్యాయం కీర్తన గ్రంథంలో తండ్రి, నా పడక కన్నీటిలో తేలిపోతుందని చెప్పావు తండ్రి. పవన్ రెడ్డి గారికి కొంచెం ఆరోగ్యం బాగలేదు, కానీ రాత్రి రిక్వెస్ట్ చేసినప్పుడు నేను తప్పకుండా వస్తున్నాను వచ్చారు. శ్రీదేవి మేడం వచ్చారు, పవన్ రెడ్డి గారి హస్బెండ్ రెడ్డి గారు కూడా ఉన్నారు, భద్రతీలు గారు కూడా ఉన్నారు. ప్రజల మీద కొనకను నిద్రపోనని వాగ్దానం చేశావు. నువ్వు కొనుకేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, నువ్వు చూస్తున్న దేవుడివి. శ్రీలంకలో ప్రభావం మందిరంలో నా తండ్రి నాయన మీ మీద విరోధం కలిగిన వారు, నా తండ్రి నా ప్రభా కొన్ని ప్రాణాలు బాంబులు వేయటం ద్వారా కోల్పోయారు. కుటుంబాల్లో నెమ్మది లేదు, కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంతో ఉన్నారు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా 66వ అధ్యాయం 13వ వచనంలో ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పావు తండ్రి. దుఃఖంలో ఉన్న కుటుంబాలని ఒక తండ్రిగా మీరు ఆదరించండి, ఒక తల్లిగా మీరు ఆదరించండి. మీ ఆదరణ వారికి అవసరం తండ్రి. మీరు ఆదరించేవారయ్యా, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించేవారు తండ్రి. మీ ఆదరణతో వారిని ఆదరించండి. గాయాలు తగిలి ఉన్నవారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా వారికి తగిన స్వస్థ ఆరోగ్యాలు మీ పేరట ఇవ్వండి. ప్రాణ భీతి వారికి లేకుండా, ప్రాణ ఆందోళన వాళ్ళు లేకుండా మీరు వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాము. మీ వందనాలు. మరి మీరు అక్కడ బహు సమీపంగా ఉందని మేము లేఖనాల ద్వారా గమనిస్తున్నాము. మీరు అక్కడ కొరకు తండ్రి అనేక చోట్ల తండ్రి నా ప్రభావ బాంబులు వేయబడటము, కర్ఫ్యూలు జరగటము, యుద్ధాలు జరగటము, ఇవన్నీ కూడా మీ లేఖనాలకి సూచనగా ఉన్నాయి తండ్రి. నాయన మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడాలి అంటే మీ పాదాల దగ్గర మేము మొరపెట్టాలి. మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ కార్పొరేటర్ శ్రీదేవి గారికి, అలాగే మైనారిటీ లీడర్ భద్రతీల్ గారికి, నాతో పాటు విచ్చేసిన నా స్పౌస్ మణిపాల్ రెడ్డి గారికి, వార్డ్ కమిటీ మెంబర్ గారైన కందాడి నరసింహారెడ్డి గారికి, జోసెఫ్ గారికి, మా ముందు ఆశీనులైన ఎందరో పాస్టర్స్ ఉన్నారు, అలాగే సోదర సోదరీమణులు, ముఖ్యంగా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాటి కాలంలో మానవత్వం మంట కలిపే రూపంగా
ఉగ్రవాద దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవటం, వాటన్నిటినీ కూడా మనం చూస్తూ ఉంటే అసలు మనము ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, మానవాళికి ఒక బాధ్యత అంటూ ఉందా లేదా అనే విధంగా జరుగుతున్న దాడులు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదని మనం ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల చాలా దుస్సహకారంతో ఎంతో మంది ఉగ్రవాదులు తన ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదుటివారి ప్రాణాలు ఉండకూడదనే ఉద్దేశంతో క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే శ్రీలంకలో జరిగిన బాంబు దాడిలో చనిపోయిన క్రైస్తవ బంధువులకి సానుభూతి తెలిపే కార్యక్రమం పాస్టర్ వెస్లీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ఇచ్చేసిన నా తోటి కార్పొరేటర్ పావని రెడ్డి గారికి, అలాగే సోదరులు మణిపాల్ రెడ్డి గారికి, భగరతిన్ గారికి, నరసింహారెడ్డి గారికి, అలాగే పాస్టర్ జోసఫ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా మిత్రులకి, అలాగే అందరి క్రైస్తవ బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడే మన సోదరి చెప్పినట్టు పనిష్మెంట్ అంటే చట్టపరంగా కఠినంగా ఉంటే ఇటువంటి సంఘటనలు జరగబోదని అనుకున్నారు. బట్ ఎంత మనం చట్టపరంగా కూడా చేసినా ముందు ఏంటంటే మనం భగవంతుని కోరుకునేటటువంటి మనస్తత్వం ఉగ్రవాదుల్లో వెళ్ళి ధైర్యంగా మీరు చూసే ఉంటారు వీడియోస్లో, మామూలుగా షాపింగ్కి వెళ్ళినట్టు రోడ్డు మీద నడుస్తున్నట్టు ఆ బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. బట్ అతను తెలుసు కొన్ని క్షణాల్లో చనిపోతాను అని. ఆల్ క్రిస్టియన్ అసోసియేషన్ తరపున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు పావని రెడ్డి గారు, శ్రీదేవి గారు, మైనారిటీ నాయకులు బద్రుద్దీన్ గారు, మణిపాల్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, ఈ పాస్టర్స్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా ఈ దినాన్ని ఇక్కడ సమావేశమై గత ఈస్టర్ దినాన శ్రీలంక చర్చ్లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ నిరసిస్తూ అటువంటి అఘాయిత్యాలు ఇంకెక్కడ జరగకుండా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. మన దేశస్తులు కూడా దాదాపు 15 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడి ఆసుపత్రిలో ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. అంత మాత్రమే కాకుండా ఈ ఉగ్రవాదులు దక్షిణ భారతదేశంలో 9 మెయిన్ సిటీస్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళు కొన్ని అఘాయిత్యాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ వారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు ఇంకా ప్రత్యేకంగా ప్రార్థనా స్థలాలు, పబ్లిక్ ప్లేసెస్ మీద ఒక దృష్టిని పెట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేస్తున్నాం. మన రాష్ట్ర శాంతి కొరకు, దేశ శాంతి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కొరకు క్రైస్తవ సమాజం అంతా కూడా ముక్తకంఠంగా ప్రార్థిస్తూ వీటిని ఖండిస్తూ సమాధానం, శాంతి నెలకొల్పాలని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన వెస్లీ గారు అధ్యక్షత వహించారు. ఏదైతే రీసెంట్గా జరిగిన శ్రీలంకలో జరిగిన బాంబు దాడిలో చనిపోయిన వారి కుటుంబాలు అందరికీ కూడా వారి ఆత్మశాంతి చెందాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టారు. దానిలో మేము మా కార్పొరేటర్స్ మేము పాల్గొనడం జరిగింది. ఇటువంటి ఉగ్రవాద కార్యక్రమాలు జరగకుండా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏదైతే మన ఈ ట్విన్ సిటీస్లో కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు, భద్రత అంతా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వారు మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది మేము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి మన ప్రభుత్వం తరపున అన్ని భద్రతా ఏర్పాట్లు మేము చేస్తాము. థ్యాంక్ యూ. అసోసియేషన్ వెస్లీ గారి ఆధ్వర్యంలో శ్రీలంక పైన జరిగిన ఉగ్రదాడిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాప్రా సర్కిల్లో ప్రతి క్రైస్తవులు కూడా ఇక్కడికి వచ్చి శ్రీలంకలో జరిగిన దాడిలో జరిగిన మనుషులందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని, అలాగే ఇలాంటి దాడులు మరెన్నడూ జరగకుండా ఉండాలని ప్రార్థిస్తూ, అలాగే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక విధంగా ఏంటంటే మొన్న రీసెంట్గా శ్రీలంకలో వారు ప్రార్థనలు చేస్తూ ఉంటే ఉగ్రదాడి వచ్చి వారిపైన బాంబు దాడులు చేయడం చాలా అమానుషం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నడూ కూడా జరగకుండా
ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రార్థనా స్థలంలో ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అలాగే దేశ ప్రజలందరికీ మా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మన మైండ్ సెట్ పర్ఫెక్ట్గా కౌన్సిలింగ్ చేసుకొని మనలాగానే ఎదుటివారు కూడా మనుషులే, మనం ఏ విధంగా జీవిస్తున్నామో వారు కూడా సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతోనే ఉండాలి. కానీ ఇలా ఉగ్రరూపకంగా దాడి చేసినట్టయితే మనము కోల్పోతున్నాము, ఎదుటివారిని కూడా కోల్పోనే విధంగా చేస్తున్నాం. కనుక మనమందరము కూడా వారి కుటుంబాలందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పిదాలు, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లక్ష్మణ్ అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. తప్పు చేసిన వారిని మళ్ళా త్రిసభ్య కమిటీలో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దు, మేము తెలంగాణ వచ్చినాకనే మేము నియామకాలు చేపట్టుకుంటామని చెప్పినటువంటి ఆనాటి ఉద్యమకారుడు మరి రెండవసారి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఉన్నటువంటి ఆయన నిర్లక్ష్యమైనటువంటి ఒక సమాధానంతో తల్లిదండ్రుల మనసు గాయపరిచే విధంగా ఒక హైకోర్టు జడ్జే కాకుండా సిబిఐ ఎంక్వైరీ కూడా దీని పూర్తిగా విచారణ ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు మనోవేదన చెందినటువంటి విషయం. దీనిపై జంగారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభ కార్యక్రమం జంగారెడ్డి గారు. ఈ కార్యక్రమానికి జంగన్న చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారు, పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ రంగాల నుంచి సంఘీభావం తెలియజేయడానికి అనేక సంఘాల నుంచి వచ్చినటువంటి సామాజిక కార్యకర్తలు, నాయకులు, మిత్రులారా, ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంతవరకు ఇంత పెద్ద సంక్షేమం ఒకసారి ఒక రాష్ట్రంలో ఎక్కడ కూడా రాలేదు. సుమారుగా 8,70,000 మంది ఇంటర్మీడియట్ పరీక్షలో పాల్గొంటే 5.5 లక్షల మంది పాస్ అయితే 3.5 లక్షల మంది ఫెయిల్ అయినటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో తెలంగాణ సమాజం కొనసాగుతున్నది. ఈరోజు ఇంటర్మీడియట్ యొక్క పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన అంశాన్ని, ఈ సున్నితమైన అంశం రాష్ట్ర ప్రభుత్వం చాలా తేలికగా తీసుకొని అంటిముట్టినట్టుగా వివరిస్తూ మొక్కుబడిగా వివరిస్తూ తీరు పట్ల మొదటి రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నది. నేను హెచ్చరిస్తూనే ఉన్నాను, అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఏ ప్రైవేట్ యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క వాల్యుయేషన్, మార్కుల మేమా ఇవన్నీ కూడా ముద్రణ జరిగే పరిస్థితి అవుతుందో అనుభవం లేదు, తప్పిదాలు జరిగే ప్రమాదం ఉన్నది. గతంలో ఇన్ని లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్షలకు సంబంధించి మరి అనుభవం ఏమాత్రం కూడా లేదు. మరి ఈ గ్లోబల్ సంస్థ ఎందుకు ఈ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎంచుకున్నారంటే జవాబు లేదు. ఫలితాలు ప్రకటించే ముందు నేను చెప్పాను, మీరు జాగ్రత్త పడండి, పిల్లల భవిష్యత్తు ముడిపడిన అంశం కాబట్టి సున్నితమైన అంశం అని. అయినా ఖాతా చేయలేదు. మరి సాయంకాలం పూట ప్రకటించిన ఫలితాల తర్వాత ఈరోజు అధ్యక్షులు పెద్దలు అన్న డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఈరోజు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి జనరల్ సెక్రటరీ మురళీధరరావు గారు, అదేవిధంగా ఇప్పుడే విచ్చేసినటువంటి జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్జీ గారు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు చింతా రామచంద్రరెడ్డి గారు, శాంతమూర్తి గారు, మాజీ మంత్రులు కిషన్ రావు గారు,
మరి వేదిక కలిగినటువంటి మాజీ మంత్రివర్యులు విజయరామరావు గారు, మరి వేదికైనటువంటి పెద్దలందరికీ, మహిళా మోర్చా, యువ మోర్చా, అన్ని మోర్చాల అధ్యక్షులు, వేదిక అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీడియా మిత్రులు అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థులైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే నా భవిష్యత్తు బాగవుతుంది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితేనే మా జీవితాల్లో వెలుగు నిండుతుంది, మా యొక్క కుటుంబాల్లో ఆర్థికంగా బాగుపడతామనేటువంటి ఆలోచనతో ఉద్యమాల్లో పాల్గొనేటువంటి అనేక మంది విద్యార్థులు ఇక అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీజేఎస్ చైర్మన్ కోదండరాంను గృహ నిర్బంధం చేసిన పోలీసులు నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన వివిధ పార్టీల నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇంటర్మీడియట్ బోర్డు తప్పుల వల్ల విద్యార్థులు నష్టపోయారంటూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ప్రగతి భవన్ ముట్టడించిన 100 మంది ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. తోపులాటలో 10 మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. నిరసన వ్యక్తం చేయడానికి వస్తే అరెస్టు చేయడం సరైనది కాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాలు. ఇక నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ పసికందు మృతి చెందిందంటూ పాప బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. నిన్న కామారెడ్డి జిల్లా కన్నపూర్ గ్రామ ఏరియా ఆసుపత్రిలో అల్లేష్ బాలామణి దంపతులకు పాప జన్మించింది. పసికందుకు శ్వాస సంబంధిత సమస్య ఉండడంతో ఏరియా ఆసుపత్రికి వైద్యులు చికిత్స నిమిత్తం నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లమని సూచించారు. వారి సూచన మేరకు ఈరోజు ఉదయం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పసికందు తండ్రి అల్లేష్ తెలిపాడు. ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని వారు పేర్కొన్నారు. అక్కడ ఉన్న నర్సులు పాపకు సెలైన్ ఎక్కించారని వారు తెలిపారు. డాక్టర్లు చెకింగ్కు వస్తున్నారనే నెపంతో తమను లోనికి కూడా అనుమతించలేదని వారు వాపోయారు. సెలైన్ అయిపోయాక మరో సెలైన్ పెట్టకుండా ఆక్సిజన్ పైపు ఊడిపోయినా
అక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాప తమ కళ్ల ముందే చనిపోయిందని వారు కన్నీరు మున్నీరయ్యారు. తమ పసికందు మృతికి ఆసుపత్రి వర్గాలే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. దీనితో రంగంలోకి దిగిన నాంపల్లి పోలీసులు నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. వాళ్ళు పిలిపించండి సార్, వాళ్ళు పిలిపించి ఏం జరిగిందో కనుక్కోమండి. కింద పైన తీసుకుంటున్నారు. 3,500 రూపాయలు నా జేబు నుంచి పెట్టుకున్నాను. ఇది గవర్నమెంట్ అన్నట్టే అంటే ఏడుస్తూ 3,500 పెట్టుకున్నాం మేము. రియల్ ఇది వరకైనా ఇక్కడ నుంచి కదిలే సమస్యలు వాళ్ళకి శిక్ష పడే వరకు మేము ఇక్కడ నుంచి జరిగే సమస్య లేదు. ఇక శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలంలో ఏనుగుల గుంపు తిష్టవేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒడిశా ప్రాంతం నుంచి 4 రోజుల క్రితం మండలంలోకి ఏనుగుల గుంపు ఇక్కడే మకాం వేశాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీతంపేట మండలం చిన్నబుగ్గ ఆశ్రమ పాఠశాలకు ఎగువన ఉన్న కొండపైన లోయలో చెట్ల నీడన మరో ఏనుగుల గుంపు తిష్టవేసింది. కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు ఇక్కడే మకాం వేయడంతో ఈ ప్రాంతీయులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దీంతో స్థానికులు ఏనుగుల విషయంలో అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సత్య వెనక్కి దింగేస్తున్నారా పెద్ద దింగేస్తున్నారు పంట పొలాల దొక్కి వస్తున్నాయి. చిన్న పిల్లకి తీసుకెళ్ళు గుర్రం పడలేదు మధ్యలో ఉన్నదా దానికి తీసుకెళ్ళిపో. నీ సెల్ బాగా కనబడుతున్నాయి. మనోడు జూమ్ చేయలేదు అందుకని కనబడట్లే. ఓకే సెల్లో ఏంటంటే బయట చూసిన కంటే ఇంక నీటికి దగ్గర ఉన్నట్టు ఇంకా నీటికి కనబడతాయి. అయితే నువ్వు తీసింది ఈ పార్క్ ఈ జూమ్ లాంటిది మంచి కికారణ్యంలో అడవిలో తీసినట్టు కనబడతాను. ఏనుగులు ఉండే జాగా ఎలాంటి జాగాల్లోనే ఉంటాయి అన్నట్టు. ఇక ఇంటర్ బోర్డు తప్పిదాలకు అమాయక విద్యార్థులు బలయ్యారు. ఇంటర్ బోర్డు ముట్టడికి బయలుదేరిన అందరినీ ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. వెంటనే అరెస్టు అయిన వారందరినీ విడుదల చేయాలి. త్రిసభ్య కమిటీ తప్పు జరిగిందని తేల్చింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని అన్నారు. ఆయన నిర్బంధంను ఎదిరించడానికి పార్టీ ఏర్పాటు చేశాం. మొదటి పుట్టినరోజు కూడా నిర్బంధాల మధ్య జరుగుతుందని ఊహించలేదు. గడిచిన కాలమంతా ఉద్యమాలతోనే జరిగిందని ఆయన అన్నారు. ఉద్యమ ఆకాంక్షల కోసం పోరాటం చేస్తాం. రాజకీయాలలో కొత్త ఒరవడి కోసం పార్టీ ఏర్పాటు చేశాం. అందులో ఒక అడుగు ముందుకు వేశామని కోదండరాం అన్నారు. ఇక శంషాబాద్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ముట్టడి పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులతో పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముందస్తు అరెస్టు చేస్తున్నారని కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్ధేశ్వర్ అన్నారు.
దాదాపు 20 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు చేయడం సరైనది కాదని అన్నారు. గతంలో ప్రశ్నాపత్రాలు లీక్ అయితేనే నైతిక బాధ్యతలు వహించి రాజీనామాలు చేశారు. ఈరోజు ఫలితాలు సరిగ్గా ఇవ్వలేదు. ఫలితాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. విద్యార్థులకు సరైన ఫలితాలు ఇచ్చే సోయిలేని ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధాలు చేయడం సరైనది కాదని అన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలనే బాధ్యత తమపై లేదా? తమ పిల్లలకు ఇలాంటి అన్యాయం జరిగితే ఊరుకునేవారా అని ప్రశ్నించారు. మృతి చెందిన విద్యార్థుల పట్ల పూర్తి బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని మానవ హక్కుల కమిషన్ గాని సుప్రీంకోర్టు గాని సుమోటోగా కేసు నమోదు చేసుకొని సంబంధిత మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల ఏ పసిపిల్లలైతే మృతి చెందారో వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరారు వారు. నా పేరు జిల్లా ఆనంద్. ఈ నెల 18వ తేదీన విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల గురించి ఈరోజు ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి చేయడానికి మేము కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముందస్తుగానే ఈరోజు పోలీసులు పొద్దుగాల పూట 6:30కి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాము. ఈరోజు దాదాపుగా 20 మందికి విద్యార్థుల పైగా చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయకుండా ఈరోజు విద్యాశాఖ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఈ విధంగా ఆత్మహత్యలు పాల్పడినటువంటి విద్యార్థులకు అసలు ఒక్కోసారి కూడా స్పందించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇంటర్ బోర్డ్ కార్యదర్శి గారు అశోక్ కుమార్ ఉన్నారో తక్షణమే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు దాదాపుగా 20 మంది విద్యార్థులపై చనిపోయిన విద్యార్థులకు ఈరోజు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ అసలు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరగలేదు. తను నైట్ ట్విట్టర్ చేసిండు. ఇలా గ్లోబల్ అనే సంస్థ నాకు తెలియదు అని చెప్పి అంటా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో తన ఒక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు తనకు తెలియకుండానే ఈ గ్లోబల్ అనే సంస్థ పెట్టిరని మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఖచ్చితంగా ఈ గ్లోబల్ అనే సంస్థ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధిత విద్యార్థి కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి, అదేవిధంగా ఉచిత రీవాల్యూషన్ చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక తిరుమల ఘాట్ రోడ్లో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు కర్ణాటక భక్తులు. 2వ ఘాట్ రోడ్లో తిరుమలకు కారులో వెళుతూ ఉండగా డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తు రావడంతో కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న డివైడర్ని ఢీకొని వేగంగా దానిపైకెక్కింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీవారి దయతోనే ప్రమాదం నుంచి తాము తప్పించుకోగలిగామని తెలిపారు బాధితులు. కాగా ఈ ప్రమాదం కారణంగా కాసేపు ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంటర్ బోర్డు తప్పిదాల బాధ్యులను శిక్షించాలంటూ ఆందోళన, నిరవధిక నిరాహార దీక్ష భగ్నం, లక్ష్మణ్ అరెస్ట్. అట్టుడికిన ఇంటర్మీడియట్ బోర్డు, పలు దఫాలుగా ముట్టడికి యత్నించిన అఖిలపక్షం. నీలోఫర్ ఆసుపత్రిలో పసిపాప మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన. భయం గుప్పిట్లో మలయపట్టి మండలం, ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామాలు వదిలి వెళుతున్న ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.